హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వనాస్వర్. ఈరోజు అయితే నేను ఆలు ఫ్రై అయితే చేయబోతున్నాను. సో చూసేద్దాం ఎలా చేయాలో. సో ఫస్ట్ అయితే నేను 4 ఆలూస్ తీసుకున్నాను అనమాట. వీటినైతే క్లీన్ వాటర్తో వాష్ చేయాలి. సో నేనైతే ఇక్కడ 2 టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాను. సో వాష్ చేసిన తర్వాత పొటాటోస్ని అయితే పీల్ అప్ చేసుకోవాలి. పొటాటోస్ని అయితే ఈ విధంగా పీల్ అప్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పొటాటోస్ కూడా పీల్ అప్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చిన్నపిల్లలు కూడా ఈజీగా క్రిస్పీగా బాగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, క్రిస్పీగా. సో వర్షాకాలం మరియు చలికాలంలో అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది ఇది. అన్నీ కూడా ఈ విధంగా అయితే పీల్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ 4 పొటాటోస్ని అయితే పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేద్దాం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి, క్రిస్పీగా మంచిగా వస్తాయి. నేను ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. సో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇవి చాలా బాగుంటాయండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న క్యూబ్స్కి అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే పొటాటోస్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే వాష్ చేయాలి. వీటిని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఉండే స్క్రాచ్ అంతా పోవాలి మనకు. సో ఇప్పుడు నేను సెకండ్ టైం కూడా వాష్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కడగడం అయిపోయిన తర్వాత ఇంకో బౌల్లో మనము వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఈ పొటాటోస్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట, హై ఫ్లేమ్లో. ఇప్పుడు వాటర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో హై ఫ్లేమ్లో మధ్యలో బబుల్స్ వచ్చేదాకా మనము బాయిల్ చేసుకోవాలి. మా అక్క అయితే నా కోసం పొటాటోతో ఒక స్నాక్ చేస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, వెయిటింగ్ అనమాట ఇక్కడే. ఇప్పుడు మనము ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మధ్యలో బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. సో ఇలా మధ్యలో ఉడికొచ్చింది కదా, ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వీటిని అయితే ఎక్కువగా ఉడికించుకోవద్దు, ఎందుకంటే లాస్ట్లో మెత్తగా అయిపోతుంది. మధ్యలో బబుల్స్ స్టార్ట్ అవుతూనే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడైతే వీటిని, ఈ పొటాటోస్ని నేనైతే స్ట్రైన్ చేసుకుంటున్నాను అనమాట.
సో ఇలా కొంచెం కూడా వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా వెళ్ళడానికి మనము 2 minutes ఇలానే పెట్టుకోవాలి. సో ఇక్కడైతే మనకు వాటర్ అయితే కొంచెం కూడా ఉండదు, అన్నీ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ మీద హై ఫ్లేమ్లో అయితే బాండి పెట్టుకోవాలన్నమాట. ఇందులోకి నేను కాస్త ఆయిల్ అయితే వేస్తున్నాను. 8 tablespoon ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మన దీంట్లోకి 7 వెల్లుల్లి రెప్పలు అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీంట్లో ఉండాలి. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసిన పొటాటోస్ని అయితే ఇందులోకి వేసుకోవాలన్నమాట. మనకు వాటర్ ఉంటాయి. ఇలా అయితే వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత ప్రతి 2 minutesకి మనమైతే కలుపుకోవాలన్నమాట. సో గోల్డెన్ కలర్లో రావాలి క్రిస్పీగా. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికైతే ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో అయితే మనము ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో ఫుల్ గోల్డెన్ కలర్ రావాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇంత వచ్చా కదా, మనం ఇంతకే స్టాప్ చేసుకోకూడదు, ఇంకా క్రిస్పీ రావాలన్నమాట. సో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే మనకు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే మంచి కలర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం దీంట్లోకి కాస్త గరం మసాలా వేసుకోవాలి. కాస్త కారం, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట. సో అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 minute తర్వాత కలుపుకొని 1 minute తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నా తమ్ముడు అయితే వీటి కోసం చాలా వెయిటింగ్. రైట్. సో ఇప్పుడైతే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. సో చూసారు కదా, మన స్నాక్స్ అయితే రెడీ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు తినేసి ఎలా ఉందని మా తమ్ముడు అయితే చెప్తాడు. సో చూసారు కదా, ప్లేట్ కూడా తెచ్చేసాడు అప్పుడే, చాలా వెయిటింగ్. సో ఇప్పుడైతే నేను ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. సో చూసారు కదా, సౌండ్ కూడా వచ్చేస్తుంది. సో చూసారు కదా, క్రిస్పీగా వచ్చాయి కాబట్టి సౌండ్ కూడా వస్తుంది. సో అంత క్రిస్పీగా వచ్చాయండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో చూసారు కదండి మన స్నాక్స్. సో చూసారు కదా, మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి, చాలా సింపుల్. సో ఇప్పుడు మా తమ్ముడు అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాడు. సో చూసారు కదా, చాలా కలర్ఫుల్ అండ్ క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు మా తమ్ముడు అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాడు. టేస్ట్ తింటుంటేనే క్రిస్పీనెస్ తెలిసిపోతుంది, సౌండ్ వచ్చేస్తుంది అప్పుడే. సూపర్ ఉంది గాయస్, మీరు 1 time ట్రై చేయండి.
సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. నిజంగా బాగుంటుంది. సో మీరైతే ఈ స్నాక్ రెసిపీ ట్రై చేయాలి, చాలా బాగుంటుంది. సో చూసే కదా తింటుంటే సౌండ్ వచ్చేస్తుంది. ఫోర్క్ పెట్టుకునేటప్పుడు కూడా అంతే సౌండ్ వస్తుంది అనమాట. నిజంగా చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. మా అక్క అయితే నా కోసం మంచి స్నాక్ చేసి పెట్టింది అనమాట. థ్యాంక్ యూ అక్క. ఓకే, సో చూసారు కదా ఈరోజు రెసిపీ అండి. సో చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.